త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మళ్ళీ నేను మీటింగ్కి వెళ్ళాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం, 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుండి. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆగుదాం. నిజానికి ఉదయకాలపు వేళ పరిశుద్ధాత్ముడు శీర్షికను కొన్ని భాగాలుగా కాకినాడ చర్చిలో మేము ఆలోచిస్తున్నాం. ఫాలో అవుతున్న వారు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు అంటే ఇది వాక్యానుసారంగా నేర్చుకుని బలపడుతున్నవారు చాలామంది ఉన్నారు. అందులో ఒక భాగమే ఈరోజు మీకు చెప్పబోతున్నాను నేను. నిజానికి ఉదయకాలం వేళ అక్కడ చెప్పాలి, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండవాలని నేను వెళ్ళలేకపోయాను. కానీ ఈరోజు కొన్ని నిగూఢమైన సత్యాలు మనం నేర్చుకుందాం. రాయబడిన సంగతులు మీరు గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిచర్యను ముగించుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్న టైంలో శిష్యులలో అందరికన్నా ఆతృతగా మాట్లాడుతున్న వ్యక్తి తోమా మాట్లాడుతున్నాడు. ఆ తోమా మాట్లాడుతూ ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడికి వెళ్ళుచున్నావు మాకు ఎలాగూ తెలియనని ఆయన అడుగుతున్నాడు. అంటే ఈ జరుగుతున్న సంభాషణ, జరుగుతున్న ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఏదో ఒక విషయం బలమైనదే శిష్యుల మధ్య ఆయన జరిగించబోతున్నాడన్న ఆ నేపథ్యం మనకి గ్రంథకర్త మనకి లిఖిస్తున్నాడు. ఈ రాయబడిన సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరపడకండి అన్నాడు. ఎలాగో సందర్భం వచ్చిందనుకో ఒక మాట మీకు తెర మీదకి నేను తీసుకొస్తున్నాను. ఈ మధ్యకాలంలో మోడలిజం అనేది ఒకటి ఎక్కువైంది. మోడలిజం అంటే తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి, కుమారుడే పరిశుద్ధాత్ముడు. దీన్ని మోడలిజం అంటారు. దీన్ని అంటే ఆయనే ఈయనయ్యాడు, ఈయనే ఆయన అయ్యాడు, ఆయన ఈయన, ఈయన ఆయనని కలగూర వంటకం చేసేసే దాన్ని మోడలిజం అంటారు. ఈ క్లారిటీ లేక ఈ మోడలిజాన్ని నమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడని బైబిల్ లిఖిస్తుంది, బైబిల్ చెబుతుందని మనం చెబితే, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్తగా బైబిల్లో కనబడుతున్నాడని బైబిల్ని పట్టుకుని మనం చెబితే, ఇటీవల కాలంలో ఈ మోడలిజం నమ్మిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ బిట్ కట్ చేసి వాళ్ళు ఏమంటున్నారంటే, జేమ్స్ దుర్బోధ అన్నారు. అంటే రైట్ బోధ ఏంట్రా అని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు చెప్పిన, ఆయనే ఈయన, ఈయనే ఆయన అని చెబితే రైట్ బోధ. అదే తండ్రి తండ్రిగా, కుమారుడు కుమారుడుగా, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, కో ఈక్వల్, కో ఎటర్నల్ అని బైబుల్ చెబుతున్న స్టాండింగ్స్ మనం చెప్తుంటే మనది దుర్బోధట. వాళ్ళు చెప్తున్నది ఏంటి? ఆయనే ఈయన, ఈయనే ఆయన అని చెబితే మనది రైట్ బోధట. తగలెట్టాలండి వీళ్ళందరినీ చెప్తున్నాను నేను. ఈ పెట్టినోడు, ఈ బిట్టు పెట్టినోడు నాకు తెలుసు అండి, కుర్రగాడు. ఈడు అమలాపురంలో గ్రౌండ్లో ఆ కుర్రగాడు అటు ఇటు తిరుగుతుంటే తమ్ముడికి వాక్యం చెప్పింది నేను. నీలో స్కిల్ ఉంది, వాక్యం చెప్పని తర్వాత సజెషన్ ఇచ్చింది మేము. పేరు చెప్పట్లేదు, ఎందుకంటే వీళ్ళని హైలైట్ చేయడం నాకు ఇష్టం లేదు.
ఆ తర్వాత వీళ్ళు ఎదిగిన తర్వాత బాగానే వెళ్ళేవాడు, బాగానే చక్కగా నడిచేది, బాగానే ఉంది. వాళ్ళ దిన కార్యక్రమాలకు వెళ్ళాం, వాళ్ళ పిల్లలు పేర్లు పెట్టడానికి వెళ్ళాం, అంతా బాగానే ఉంది, బాగా నడిచింది. ఎప్పుడు అంటించాడో ఎవడంటించాడో తెలియదు, కానీ మోడలిజంలోకి పోయి ఇప్పుడు బిట్స్ కట్ చేసి జేమ్స్ దుర్బోధ అన్నా అని పిలిచిన ఆనూరే ఇప్పుడు నన్ను సింగిల్ వర్డ్స్తో పిలుస్తున్నాడు. దుర్బోధలు అంత ప్రమాదకరమైనవి, బంధాలను పాడు చేస్తాయి, ఆత్మీయతను పాడు చేస్తాయి, పిలుపును పాడు చేస్తాయి, భయంకరమైన సిద్ధాంతాల్లోనికి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాయో తెలుసా, నీ సంఘానికి జాడ్యం పట్టేలా తయారు చేస్తాయి. ఈ నెల 8వ తారీఖుని, వచ్చే నెల 8వ తారీఖుని కోనసీమలో ఒక దుర్బోధ ఉంది. ఇదే మోడలిజంతో మిళితమైన మరో బోధ ఉంది. ఈ మోడలిజంతో మిళితమైన మరో బోధ ఏంటంటే, తండ్రి పెద్దోడు, కుమారుడు రెండోడు చిన్నోడు, పరిశుద్ధాత్ముడు మూడో ఆయనని స్టాండింగ్ ఇస్తున్నారు. దీని మీద 60 మంది సేవకులతో వచ్చే నెల 8వ తారీఖున కూర్చుంటున్నాం. ఆ సంగతి ఎటో వెళ్తామని. నేను వెళ్తున్నాను, నాతో వచ్చి ఎవరినట్టు రండి, గొడవలాట్లు కదండో, నాకు రెఫరెన్స్ అందించడానికి, సహాయం చేయడానికి. కోనసీమలో కూడా ఒక దుర్బోధ నడుస్తుంది. వీటి గూర్చిన ఇది అడగకపోతే ఏమవుద్దంటే, సాల్వేషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. రక్షణ వ్యవస్థను కృంగదీస్తుంది, రక్షణ విలువలను పాడు చేసి పాడేస్తుంది. అంటే దాని మూలాలు, దాని ఎఫెక్ట్ అక్కడ కొడుతుంది, అంటే కొడుతుంది. దాని విలువలు తెలుస్తాయంటే తెలియాలి. ఆ వాక్యపు విలువల్లో మనం చూడకపోతే రక్షణ విలువలను ఎలా పాడు చేస్తుందో మనకు అర్థమవుతుంది. అందుకే చూద్దాం, ఈ త్రిత్వంలోని, అంటే ఈ ముగ్గురు తత్వంలోని ఒక వ్యక్తిత్వాన్ని మనం చూద్దాం. ఏం రాస్తున్నాడో తోమ అడుగుతున్నాడు. ఏమనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి డిస్కషన్ జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను క్లారిటీగా చెప్తాను. నేనుండు స్థలములో మీరుండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను, జాగ్రత్తగా ఉండండి, వెయిట్ చేయండి అని చెప్తే తోమ అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు మాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఏం కంగారు పడకండి, మీకు ఒక గైడ్ చేయడానికి ఒక వ్యక్తిని నేను పంపుతున్నాను అన్నాడు. ఎవరట? మిమ్మల్ని నడిపించడానికి ఒక వ్యక్తిని నేను పంపిస్తున్నాను, ఆయన మీరు ఫాలో అయితే చాలు, ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఈ సిద్ధాంతం మైండ్లో పెట్టుకోండి. మోడలిజం అనేది ఒకవేళ నిజమైతే, ఆయనే ఈయన, తండ్రే కుమారుడైతే, తండ్రే కుమారుడుగా వస్తే, కుమారుడే పరిశుద్ధాత్ముడైతే, నన్ను అడుగుతున్నానండి, ఈ నెల్లి మళ్ళీ ఇంకొక ఆయన పంపడం ఏంటి? అంటే యాక్టింగ్ చేస్తున్నాడా? కొంచెంసేపు అక్కడ ఆ పోర్షన్ పోషించి మళ్ళీ ఇక్కడికి వచ్చి మరొక పాత్ర పోషించి మళ్ళీ కిందకు వచ్చి ఆత్మగా నటిస్తున్నాడా? లేదా మీ పరిభాషలో దాన్ని అవతారం అనే సనాతన పదాలు తగిలిస్తున్నారా? ఈ ముగ్గురు గురించి అంత విపులకరంగా నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. బైబిల్ చెప్తుంది, నేర్చుకోవాలి. వీళ్ళ ముగ్గురు కూర్చున్న క్లారిటీ లేకపోతే నీకు రక్షణ సిద్ధాంతం ప్రమాదం. ఎందుకంటే బాప్టిజం ఇస్తున్నప్పుడు సరి అయిన బోధకుడు ఏమని ఒప్పుకొలిస్తాడో తెలుసా? తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతున్నావా అడుగుతాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నావా అడుగుతాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్ముతున్నావా అడుగుతాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్టిజం ఇస్తున్నావు, నీకు ఇష్టమేగా అని అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? ఇది నీకు తెలియాలి. తండ్రి అంటే ఏంటో తెలియాలి, కుమారుడు అంటే ఏంటో తెలియాలి, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో నీకు తెలియాలి. నీకు తెలియకుండా నీ ఒప్పుకోలు సరిగ్గా లేకపోతే, నీ రక్షణ పునాదులు సరిగ్గా లేకపోతే నీకు ప్రమాదం ఉంది, నీ రక్షణ జీవితానికి ప్రమాదం ఉంది. అందుకే రాయబడిన సంగతి చూడండి, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక్కసారి ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ గురించి రాయబడింది, ఆయన ఈయనైతే ఎన్నిసార్లు ఆయన గురించి క్లైమ్ చేయబడింది బైబిల్లో. పలుమార్లు పరిశుద్ధాత్మని గురించి ఇలా రాయబడింది. ఆయన అరణ్యానికి కొనుపోబడినప్పుడు పరిశుద్ధాత్ముని చేత కొనుపోబడను. ఆయన ఈయనైతే ఈయన ఇంకొకరితో కొనుపోబడ్డాడన్న ఆ సెన్సెన్స్కి వస్తుంది ఆ వచనాల్లో. అంటే ఈయనగా అంటే ఆయనగానే 2 పాత్రలు పోషిస్తున్నాడా? అక్కడ రాయబడింది కదా స్పష్టంగా, ఆయన పరిశుద్ధాత్ముడి చేత అరణ్యానికి కొనిపోబడ్ను, ఆయన పరిశుద్ధాత్ముడి చేత అరణ్యానికి అరే అంత స్పష్టంగా ఉంది. పరిశుద్ధాత్ముడు కొనుపోబడ్డాడని ఉంది, కుమారుడైన దేవుడు ఇక్కడ పాత్రగా పోషింపబడుతున్నాడు ఉంది, ఈయన శ్రమల్లో ఉన్నాడని కనబడుతుంది, ఆయన శోధిస్తున్నాడని కనబడుతుంది, పరీక్షిస్తున్నాడని కనబడుతుంది. ఎంత స్పష్టంగా ఉన్నా ఆయనే ఈయన అనడానికి నేను అడుగుతున్నాను, ఏం చూసి మీరు చదివారు?
ఇంకేం రాయబడింది ఆయన గురించి? పరిశుద్ధాత్మ ఒక్కచోటైనా ఎన్నిసార్లు రాయబడింది? నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు ఆత్మ మూలంగా జన్మించాలి అన్నాడు. అంటే ఎంత స్పష్టంగా మాట్లాడాడు ఆయన. ఇంకేం మాట్లాడాడు ఆయన? అలాగే మాట్లాడుతూ తండ్రిని నేను ఏడుకుంటాను, పరిశుద్ధాత్ముడు మీ యొద్ద ఉండేలా నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తానని ఎంత స్పష్టమైన వాగ్దానం ఇచ్చాడు ఆయన. బాప్టిజం ఇచ్చి యోహాను ఇలా అన్నాడు. ఏమని అన్నాడు? ఇదిగో నేను మీకు నీటిలో బాప్టిజం ఇస్తున్నాను, నా వెనకొస్తున్నవాడు మీకు పరిశుద్ధాత్మల్లో బాప్టిజం ఇస్తానని క్లెయిమ్ చేస్తున్నాడంటే ఎంత స్పష్టంగా రిఫరెన్స్ మనకు కనబడుతున్నాయి. అరే ఇంత స్పష్టంగా బైబిల్లో ఉన్న అడుగుతున్నాను, ఆయనే ఈయనని ఈ మోడలిజాన్ని పట్టుకుని ఎలా ఊగుతున్నారు? వీళ్ళు నాకు పరిచయం ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళు ఈ వీడియోలు పెట్టేవాళ్ళు అందరూ. కొంతమందిని అన్న అని పిలుస్తాను, కొంతమంది తమ్ముడు. ఈ వీడియో పెట్టినోడు తమ్ముడు. వీళ్ళు నేనేం అంటలేదు కానీ విషయం అడుగుతున్నాను. విషయ పరిజ్ఞానం మనకు తెలియాలి, విషయ పరిజ్ఞానం మనకు అర్థం కావాలి. అందుకే బైబిల్లో రాయబడిన ఒకే ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ఆ 14వ అధ్యాయం 16వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుందో చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా ఎక్కువ తీసే బాగుందా? కొంచెం తగ్గించేది. అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఏమని జరుగుతుంది? మనం ఇక్కడ విషయాన్ని గమనిద్దాం. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వారిని ప్రిపేర్ చేస్తున్నాడు. ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాడు? టెన్షన్ అవ్వకండి, నేను వెళ్ళిపోయినా మీకు ఏం కాదు, మరొక ఆదరణకర్తను మీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. గమనించండి, ఇక్కడ ఒక ప్రశ్న మనకి లేవనెత్తబడాలి. ఆదరణకర్త 16వ వచనంలో 14-16లో మనకు కనబడుతుంది ఆదరణకర్త అని. ఆదరణకర్త అన్న వచనాన్ని మనం గమనించినప్పుడు అసలు ఆదరణకర్త అనే ఈ మాట ఎవరికి రాయబడిందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఇదే మాట మళ్ళీ ఎవరికి రాయబడుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే కాదు, ప్రభు అయిన ఆత్మకు కూడా. అంటే ఈ మాటలు మనం రాయబడుతున్నప్పుడు మనం చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆదరణకర్తనన్న దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆదరణకర్తని డిక్లేర్ చేసిన దేవుడే ఇక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి. ఆదరణకర్త ఆయన ఒక్కడే కాదు, ఇంకెవరున్నారట? పరిశుద్ధాత్ముడు కూడా ఆదరణకర్తే. అంటే వీళ్ళు ముగ్గురు గురించి మనకు రాయబడుతుంది. ఆదరించువాడు, ఆదరణకర్త. ఆ క్రిస్మస్ సందర్భంలో చదువుతూ ఏమని 9 యెషయా గ్రంథం ఏమని? తండ్రి అయిన దేవుడు అని క్లెయిమ్ చేస్తాడు, ఆశ్చర్యకరుడని క్లెయిమ్ చేస్తాడు, ఆదరణకర్త అని క్లెయిమ్ చేస్తాడంటే ఆదరణకర్త అనే పదం క్రీస్తుకు మాత్రమే కాదు, మరి పరిశుద్ధాత్ముడికి కూడా. అందుకే ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఎంత చక్కగా మనం స్పష్టంగా కనబడుతుంది చూడండి. మీకు ఆదరిస్తాడు, మీరు కలవరపడకండి, మీరు టెన్షన్ అయిపోకండి, నేను వెళ్ళిపోతున్నానని మీరంతా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎలాగైతే మిమ్మల్ని ఆదరించానో అలాగే మిమ్మల్ని ఆదరించడానికి మరొక ఆదరణకర్తని పంపుతున్నాము అని చెప్తున్నాడు ఆయన. ఇంకేమని రాస్తున్నాడు చూడండి. అదే 14వ అధ్యాయం 16వ వచనంలో అదే వచనం చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపుతా. వేరొక ఆదరణకర్త అన్నాడు. దాని అర్థం ఏంటండి? ఇప్పటివరకు ఎవరిని ఆదరణకర్త? నేను మీకు ఆదరణకర్త. వేరొక ఆదరణకర్తను పంపుతాను అంటున్నాడంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఆదరించాను, మరొక ఆయన వచ్చి ఆదరిస్తున్నాను అంటున్నాడంటే ఆయన వేరు. చెప్పండి, ఎంత స్పష్టంగా ఉన్నప్పుడు నేను ఏం చేయాలండి? మోడలిజం పట్టుకుని వాళ్ళకి అనుకూలంగా చెప్పలేదనేసి నేను అడుగుతున్నాను. వాళ్ళకి అనుకూలంగా లేదనేసి అంటే మీరు అనుకున్నట్టు చెప్పకపోతే అది సత్యం కాదా? అక్కడ అంత స్పష్టంగా ఉంది. వేరొక ఆదరణకర్త అంటే వేరొక అంటున్నాడంటే ఆల్రెడీ ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఆ ఆదరణకర్త ఎవరో కాదు, నేనే. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను ఆదరించే స్థితిలోనికి మరొక ఆయన మీ మధ్యకి రాబోతున్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఇంకా మనకి స్పష్టంగా రిఫరెన్స్ కావాలి అంటే ఒకసారి 1 యోహాను పత్రిక చూడండి. 1 యోహాను పత్రిక
2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, అక్కడ ఉంటుంది చూడండి, మొదటి వచనం. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనో పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది, ఆదరణకర్త, ఉత్తరవాది, ఆదరణకర్త రెండు ఒకటే. ఏమంటున్నాడు, ఏమని రాస్తున్నాడు చూడండి. ఉత్తరవాది అనే పదం క్రీస్తుకే కాదు, ఆదరణకర్త అనే పదం క్రీస్తుకే కాదు, మరి పరిశుద్ధాత్ముడికి. ఈ ఈక్వల్ స్టేజ్ అనేది మనకు ఆది కాండం నుంచి కనబడుతుంది, ప్రకటన గ్రంథం వరకు కనబడుతుంది. అందుకే వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాలు తొలదూగుతాయి. మరొక విషయం చూద్దాం. అదే 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. అదే 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరట? సత్యస్వరూపియగు. అడుగుతున్నాను, సత్యము అనగానే నేనే మార్గము, చెప్పండి. సత్యము, నేనే మార్గము, సత్యము, నేనే మార్గము, సత్యం. ఇక నేనే మార్గం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. నేనే సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అడుగుతున్నాను, నేనే మార్గం అంటే యేసుక్రీస్తు వారు, నేనే సత్యం అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సత్యం అంటే యేసుక్రీస్తు వారే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా. సత్యస్వరూపమైన ఆత్మ. మరొక విచిత్రం ఏంటి చెప్పిన, అసలు సత్యం అంటే యేసుక్రీస్తు వారే కాదు, సత్యం అంటే పరిశుద్ధాత్ముడే కాదు, సత్యము అంటే యెహోవా దేవుడు కూడా. చూద్దాం ఒకసారి, కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. 31వ కీర్తన 5వ వచనం. 31వ కీర్తన 5వ వచనం. నా ఆత్మను మీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించేవాడు ఏంటట? యెహోవా సత్యదేవ. యెహోవా సత్యదేవ అంటే సత్యస్వరూపమైన ఆత్మ, సత్యస్వరూపమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, అంటే క్షమించండి, సత్యమైన యేసుక్రీస్తు వారిని కూర్చే కాదు, సత్యస్వరూపమైన ఆత్మ, సత్యమైన దేవ. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏదైతే మనకు ముగ్గురుగా రాయబడుతున్నాయో ఈ ముగ్గురికి ఒకే లక్షణాలు కలిగి ఉన్నారు. ఈ ముగ్గురు మాటలు ఒకే పదాల్లో ఒకే ఒక్క స్థితిగతుల్లో వాడబడుతున్న ఆ యొక్క వ్యక్తిత్వాలు మనకు కనబడితే చూడండి, ఇంత స్పష్టంగా మనకు బైబిల్లో రాయబడుతున్న. అడుగుతున్నాను, మోడలిజం అనేది ఎలా వచ్చింది? అవతారాలు నమ్ముంటారు మీరు, అవతారాలు తెలుసు కదా. అవతారంలో ఎలా వచ్చాడు, అవతారంలో ఎలా వచ్చాడు, అవతారంలో ఎలా వచ్చాడు, అవతారాలు తెలుసు కదా, బయట ఉన్నాయి. ఆ యుగంలో అలా వచ్చాడు, యుగంలో ఎలా వచ్చాడు, యుగంలో ఎలా వచ్చాడు అంటే నేను అడుగుతున్నాను, ఏ యుగంలో ఎలా వచ్చాడు? ఆ బయట ఉన్న ఫిలాసఫీలన్నీ మీరు నమ్ముతుంటే అడుగుతున్నాను, ఇలాగే తగలడితే ఎందుకు చూడండి, ఆ యుగంలో అలా ఉన్నాడు కాదు, ఈ యుగంలో ఎలా ఉన్నాడు కాదు. బైబిల్ స్పష్టంగా రాస్తుంది, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అవతారాలు నమ్మే, అవతారాల ఫీలింగ్తో బైబిల్ మీరు ఎలాగే చదివితే అని అడుగుతున్నాను, మీకు బైబిల్ ఎలాగ అర్థమవుద్ది? స్పష్టంగా ప్రతి రిఫరెన్స్ మనకు స్పష్టంగా రాయబడిన చూడండి, ఎవరికి వారే. అసలు ఆది కాలం మనం చదువుతున్నప్పుడే మనకు కనబడుతుంది, తండ్రి అయిన దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను, ఆత్మ జలముల పైన అల్లాడుచుండు. తండ్రి కనబడుతున్నాడు, కుమారుడు కనబడుతున్నాడు. యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది, పత్రికలు మనం చదువుతున్నప్పుడు కనబడుతుంది. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది అంటే క్రియేషన్లో ఎవరున్నారు చెప్పండి? ముగ్గురు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. అంటే ముగ్గురి స్పష్టత మనకు కనబడుతున్నప్పుడు మోడలిజం అనేది ఎలా వచ్చింది? ఎవడో అవతారం కూడా చదువుంటాడు అడుగుతున్నాను నేను, ఎవడో చదివేసేలా అడుగుతున్నాను. ఇంకా రాయబడి చూడండి, 17వ వచనం చదువుదాం ఒకసారి. అదే 14వ అధ్యాయం 17వ వచనం. లోకం ఆయన చూడదు, లోకం ఆయన చూడదు గనక, ఆయనను ఎరుగదు గనక మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించెను. ఏంటంటే ఎంత గొప్పగా మనకు చెప్తున్నారు చూడండి. లోకం ఆయన చూడలేదు, ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు, ఇంకా చూడలేదని చెప్పాడా? స్పష్టంగా చెప్తున్నాడు కదండి. లోకం ఆయన చూడదు, ప్రస్తుతానికి మీరు నన్ను చూస్తున్నారు, నన్ను అన్నట్టే అన్నాడా?
అలాంటి మాటలు ఎక్కడ మనకు కనబడట్లేదే. కుమారుడే పరిశుద్ధాత్ముడు ఎలా అవుతాడు, ఆయనే ఎలా అవుతున్నాడు? ఈ కలగూర వంటకం. అందుకే ఈ సనాతన ధర్మాల్లో చదివి ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళు ఎవరో పుట్టించేశారు, లేకపోతే ఎక్కడో ఈ మోడల్స్, ఈ మత గ్రంథాలన్నీ చదివిన వాళ్ళు వచ్చి బహుశా ఈ బైబిల్లో ఈ అవతారం లేదా ఈయననే ఈ అవతార సిద్ధాంతం అనేది తీసుకుని వచ్చి ఉంటారండి. బైబిల్ అలా లేదు. బైబిల్లో ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే స్పష్టంగా మనకు కనబడుతుంది. చూడండి, 10 వచనం అంటున్నాడు, ఆయన వస్తాడు, మిమ్మల్ని గైడ్ చేస్తాడు. లోకం ఆయన చూడలేదు, లోకానికి ఆయన తెలియడు, కానీ విశ్వాసులుగా మీరు ఆయన్ని అనుభవించగలరు. మీరు ఆయన చూడగలరు, మీరు ఆయన్ని అనుభవించగలరు. అంటే ఆయన వ్యక్తిత్వాన్ని మీరు అనుభవించగలరు. కొంతకాలమైన తర్వాత నన్ను మరి ఎన్నడూను చూడరు. 18 వచనం అంటున్నాడు, కొంతకాలం ఏంటంటే కొంతకాలం తర్వాత నేను మీతో ఉండకపోవచ్చు, నేను మీకు కనబడను, మీతో వెళ్ళిపోతున్నాను, మీతో కనబడుతున్న ఈ స్థితిగతులు వెళ్ళిపోతాయి, కానీ ఒక ఆయన వస్తాడు, ఎల్లకాలము మీతో కూడా ఉంటాడు. దేవుడిచ్చే గొప్ప వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పినా, పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు అనుగ్రహించడం. అంటే దేవుడు మనతో ఎప్పుడు ఉండేలో గొప్ప బహుమానం మనకు దేవుడు ఇవ్వడం, ఆయన్ని మనం పొందుకోవడం. ద గ్రేట్ గిఫ్ట్ ఏదన్నా మనకు ఉందంటే, దేవుడు మనకిచ్చిన బహుమానం ఏదన్నా ఉంది అంటే, గొప్ప బహుమానం ఏదందంటే పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు అనుగ్రహించడమే గొప్ప బహుమానం. ఆ బహుమానాన్ని మనం తీసుకోవడమే దేవుడు మనకిచ్చిన బహుమానం. ఈ బహుమానాలు మనకు అర్థం కావు. చాలామంది బైబిల్లో చదువుతున్నప్పుడు వెతుకుడి, తట్టుడి, అడుగుడి, చాలామంది ఏమనుకుంటారంటే ఎతుకుడి, తట్టుడి. ఈ ప్రాస్పరిటీ స్పీకర్స్ అందరూ ఏమనుకుంటారంటే ఎతుకుడి, ఎదుగుతే ఇస్తాడు, అడిగితే ఇస్తాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ ప్రాస్పరిటీ అనుకుంటారు. కాదు. బైబిల్ మీరు ఆ రెఫరెన్స్ సందర్భానుసారంగా చదవండి. ఎతకమన్నా, అడగమన్నా, దొరికేదన్నా ఏదైనా ఆ రెఫరెన్స్ ఎవరిని గురించి మాట్లాడుతుందంటే పరిశుద్ధాత్మని గురించే మాట్లాడుతుంది. అంటే దేవుడు అన్నిటికన్నా గొప్పగా, అంటే నువ్వు రొట్టెని అడిగితే అంతకన్నా గొప్పదిస్తాను, నువ్వు అడిగిన దానికన్నా గొప్పదిస్తాను. ఏమిస్తా ప్రభు అంటే రొట్టె కన్నా గొప్పదనగానే ఇంక పెద్ద ఐటమ్ ఏదో అనుకోకండి. ఇంకా నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తా అంటే ఏమిస్తా ప్రభు అనకండి, వజ్రాలు బంగారాలు అనకండి. దేవుడు అంటున్నాడు మీరు అడిగిన దానికన్నా ఎక్కువ అంటే, దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా, మీరు అడిగిన దానికన్నా గొప్పదంటే పరిశుద్ధాత్మని ఇస్తానంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నదే పరిశుద్ధాత్మ గురించి. అంటే బైబిల్ మీరు ఎక్కడ పిన్నా మనకు బైబిల్ చెప్తున్నది ఒకటే, పరిశుద్ధాత్ముడి కన్నా గొప్ప బహుమానం మనకి ఏదీ లేదట. మరొక ఆశ్చర్యకరమైన మాట ఏంటో చూడండి ఒకసారి. అది 26వ వచనం 14వ అధ్యాయం, అది 26వ వచనం 14వ వచనం, 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. అక్కడ రాస్తున్న చూడండి 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మను సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అక్కడ ఒక మాట రాస్తున్నట్టు చూడండి, తండ్రి నామమున అంటే ఆదరణకర్త అనగా తండ్రి నామమున. బాగా వినండి, తండ్రి నామము కుమారుడికి ఉంది. చెప్పండి, తండ్రి నామము పరిశుద్ధాత్ముడికి ఉంది. ఎవడో వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు ఏమనంటే, ఏంటి ఈ మధ్య జేమ్స్ ముగ్గురు యెహోవాలు అంటున్నాడంటే అడుగుతున్నాను, యెహోవా అంటే నీకు తెలుసా? అసలు యెహోవా అంటే తెలుసా? అసలు యెహోవాకి ఉన్న అర్థం ఏంటో తెలుసా? తెలుస్తాం. జేమ్స్ సంగతి వచ్చంటే అర్జెంట్గా ఫోన్ చేయమని కూర్చోబెడదాం అన్నాం. ఏది ఇంకా రాలేదు ఫోను. ముగ్గురు ఒకటి అంటున్నారట, ముగ్గురు ఒకే ఈక్వల్ అంటున్నాడట, ముగ్గురు ఒకే స్టాండింగ్లో అంటున్నాడు, ముగ్గురు నిచ్చిలు అంటున్నాడట, ఏంటి ముగ్గురు యెహోవాలు అంటున్నాడట. మరి నామం అంటే ఏంటి నేను అడుగుతున్నాను, నామం అంటే ఏంటి? తండ్రి నామం కుమారునికి ఉంది, కుమారుని నామం పరిశుద్ధాత్మనికి ఉంది. నామం అంటే ఏంటి? నామం అంటే ఏమనుకుంటున్నావు? పేర్లు అనుకుంటున్నావా? నీ ఇంటి పేరు అనుకుంటున్నావా? నామం అంటే వ్యక్తిత్వాలు. యెహోవా అంటే ఉన్నవాడన్న పదం తండ్రికి ఎలా వర్తిస్తుందో, ఉన్నవాడన్న పదం కుమారుడికి ఎలా వర్తిస్తుందో, ఉన్నవాడన్న పదం పరిశుద్ధాత్ముడు కూడా వర్తిస్తుంది. ఈ ముగ్గురికి రాస్తున్నాడు. అందుకే ఆ ముగ్గురికి చక్కగా రాస్తున్నాడు. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆదరణకర్త అనగా మీరు ఏదో అనుకోకండి, తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. మీకు ఎంతమంది గుర్తుందో, పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు మోసేతో దేవుడు డిస్కషన్ చేస్తుంటాడు. ఏమని? జాగ్రత్త, ఇశ్రాయేలుని జాగ్రత్తగా ఉండమని చెప్పు మోసే అని చెప్తాడు. వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పు.
నా నామం కలిగిన ఒక దూతనికి మీకు ముందుగా పంపుతున్నాను, ఆయన మాట వినాలి. ఆయనకి నా నామం ఉంది, ఆయనకి చాలా కోపం ఉంది, ఆయన మాట వినకపోతే అరణ్యంలో రాలిపోతారన్నారు. ఎవరా దూత? ఆ నామం ఉన్నది ఎవరికి అంటే మనకి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుందంటే నామం అనే పదం ఆయనకి కనబడుతుంది, నామం అనే పదం ఈయనకి కనబడుతుంది. ఇంత స్పష్టంగా మనకు కనబడుతున్న మోడలిజం అనే దానికి పెద్దపీట ఇంతకన్నా దుర్బోధ ఉందా? అరే దుర్బోధలో అడుగుతున్నాను. దుర్బోధలో వాళ్ళుండి మనల్ని దుర్బోధలు అంటే అది విచిత్రంగా ఉంది. అది ఎవరో తెలుగులో సామెత ఉంది, ఎప్పుడో పూర్వం కాదు సామెత, ఆడే దొంగ అంట. ఆడు దొంగ ఉండి జనాల్లో కలిసిపోయి దొంగను పట్టుకుని అన్నాడు అంట. అలా ఉందని అడుగుతున్నాను. అరే దుర్బోధలో నువ్వు ఉండి మాకు టైటిల్ పెట్టబట్టి క్లైమ్ వేస్తే అడుగుతున్నా, అసలు మీకు అడుగుతున్నా ఒక సెన్స్ ఉందా? పోనీ తెలియని వ్యక్తులమా ఒక ఫోన్ చేసి మాట్లాడచ్చుగా. దుర్బోధలు అడుగుతున్నాను. మర్యాదను పోగొడతాయి దుర్బోధలు, సహవాసాన్ని పోగొడతాయి దుర్బోధలు, ప్రేమను పోగొడతాయి దుర్బోధలు. ఇదిగో సింగిల్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారే, ఆ తత్వాన్ని తీసుకొస్తాయి. ఇంకా చూడండి ఇంకేం రాస్తున్నాడు. అదే 16వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాస్తున్నాడు చూడండి. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతున్నా. ఇందాక భాగం వినండి. ఇందాకేమన్నాడు? నేను వెళ్ళిన తర్వాత ఒక ఆయన మీ దగ్గరికి వస్తాడు అన్నాడు. ఇక్కడేమని రాస్తున్నాడు తెలుసా? నేనే ఆయన్ని పంపుతాను. ఇందాకేమన్నాడు? తండ్రి పంపుతాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను పంపుతానంటే తండ్రికి ఉన్న అథారిటీ ఎవరికి ఉంది చెప్పాలి. అడుగుతున్నా, ఎక్కడ వీళ్ళ అధికారంలో తక్కువ, నిత్యత్వంలో తక్కువ, లేకపోతే ఎక్కడ తక్కువ అడుగుతాను, వాళ్ళు ఉండే ఏ స్థితిగతుల్లో తక్కువ, అన్నిట్లో వాళ్ళు సమానం కనబడుతున్నారు. నేను పంపించడం ఏంటి? ఇంకా మనకి ఇంకా విచిత్రంగా అనిపించింది తెలుసా? ఈయన గూర్చి రాయబడుతున్నప్పుడు యెషయా 48వ అధ్యాయంలో ఏమని రాయబడింది చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనం నుండి 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. నేనక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను, ఈ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ దేవుడగు యెహోవాను నేనే. 16వ వచనం చూడండి. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. బాగా వినాలి. మీకు ఆ త్రిత్వం అనే పదం మనకు బైబిల్లో కనబడదు, కానీ ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు మాత్రం మనకు బైబిల్లో కనబడతాయి. చూడండి ఏమని రాస్తున్నాడు. ఇదిగో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తనను తాను క్లైమ్ చేసుకుంటూ ఏమని రాస్తున్నాడు చూడండి. యెషయాలో ఏమని రాస్తున్నాడు? యెహోవాయు ఆత్మయు నన్ను పంపాను, యెహోవాయు ఆత్మయు నన్ను పంపను, యెహోవాయు ఆత్మయు నన్ను పంపనని పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నట యెహోవాయు ఆత్మయు పంపెను అని రాయబడుతుంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం రాయబడుతుంది? తండ్రి, బాగా విన్నాడు, తండ్రి నేను కలిసి ఎవరిని పంపుతామంటున్నాడు. అది అంటే యెషయాలో ఏదైతే మనకు కనబడుతుందో, యెషయాలో మనకి ఏదైతే రాయబడిందో, తండ్రి పరిశుద్ధాత్ముడు కలిసి యేసుక్రీస్తు వారిని పంపాడు అన్నది ఎంత వాస్తవమో, తండ్రి యేసుక్రీస్తు వారు కలిసి ఇప్పుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడిని పంపుతున్నారు. ఇలాంటివన్నీ అనేకమైన వచనాలు మనకు ఉన్నాయి, అనేకమైన బైబిల్లో రాయబడ్డాయి. అంటే వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వాలు మనకి సమానమైన హోదాలోను, నిత్యత్వంలోను, సృష్టికర్తలుగాను వీళ్ళ ముగ్గురు మనకు కనబడుతుంది. అందుకే ఆయనే ఈయన కాదు, చెప్పండి, ఈయన ఆయన కాదు, ఈయన ఆయనగా యాక్టింగ్ చేయలేదు. ఎవరి వ్యక్తిత్వాలకు వాళ్ళకు ఉన్నాయి. అందుకే ఈ డివైన్ దాని గురించి, ఈ డివైన్ సబ్జెక్ట్ గురించి ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడాలండి. లేదా ఈ యొక్క స్థితిగతుల గురించి ఏవైతున్నాయో వీటి గురించి మనం కూలంకషంగా ఆలోచించిన కొన్ని భాగాలు ఉన్నాయి. విన్నారో లేదో వాటి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు రాస్తున్న మాట చూడండి. అదే 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి మరలా. అదే 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెబుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము,
నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఇక్కడ చూడండి 16 వచనం బాగా వినండి. 48వ అధ్యాయం 16 వచనం ఏదైతే మనకి యెషయా గ్రంథంలో చదువుతున్నామో అదే సెన్స్ మళ్ళీ ఎవరు రాస్తున్నారండి? యోహాను గారు రాస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళిద్దరు కలిసి కుమారుడైన క్రీస్తుని పంపారు. ఇప్పుడు క్రీస్తు తండ్రి కలిసి పరిశుద్ధాత్మ. అంటే వీళ్ళ ఒకరికొకరు బ్యాలెన్స్కి మనకు కనబడుతుంది చూడండి. అంటే వీళ్ళ పాత్ర పోషిస్తున్నారు. తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. అయితే మనకు కావలసిన సందర్భంలోకి వద్దాం. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదు అంటే ఆయన వెళితే ప్రయోజనం, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదన్నాడు. వెళితే ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం? ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? 8వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 16:8లో పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకున్న చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇకరు నన్ను చూడరు గనక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక 3 పదాలు రాశాడు చూడండి అక్కడ. ఒకటి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. మనకు ప్రయోజనం ఎలా అవుద్దట అంటే కుమారుడైన ఆదరణకర్త వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మనకు పంపిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మనకు ఒక ప్రయోజనం ఉందట. ఏం ప్రయోజనం ఉంది? ఆయన పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడట. నిజంగా పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలిసిన? అందరికి పేర్లు పెట్టుకుంటూ తిరగరు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు రే నువ్వు ఎలా ఉన్నావురా, నువ్వు ఇదిరా అదిరా అని చెప్పుకుంటూ తిరగరు. పరిశుద్ధాత్ముడు అంటే ఈయనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అన్న గుర్తేంటో తెలుసా? మన అగ్లీ నేచర్ మనకు కనబడుతుంది. మన రోత స్వభావం అంటే మనం పాపులం, దేవునితో మనం కడుక్కోవలసినవి చాలా ఉన్నాయన్న విషయం వాడికి అర్థమవుద్దంటే పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు పాపాన్ని గుచ్చి ఎప్పటికప్పుడు వాడు పొడవబడతాడు. ఆ పాపం జోలికి పోకుండా తనను తాను వాడు పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడతాడు. పరిశుద్ధాత్మ ఉంటే ఏం ప్రయోజనం అంటే పాపము చేయకుండా ఉంటాం. తమ్ముడు చెబుతూ ఇందాక నేను లైవ్లో వింటూనే వచ్చాను. చాలామంది ఏమనుకున్నది ఇటీవల కాలంలో చాలా కాలం నుంచి ఉందండి ఈ దుర్బోధ. ఆ దుర్బోధలో ఒక దుర్బోధ ఏంటో తెలుసా? మనం ఎంత పని చేస్తే మనం అంత పాపం చేసినా పాపానికి పనికి అలా వెళ్ళట తూకం సరిపోద్దట. అదో బోధ ఉంది. పరిశుద్ధాత్మ ఉంటే అలా ఉండదు. రే పని చేయరు అబ్బాయి, నీ ఇష్టమని నువ్వు పని చేయి, నీ ఇష్టం వచ్చినట్టు బతుకని. బైబిల్ అలా లేదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పని చేయాలి, పాపాన్ని గూర్చిన భయము ఉండాలి, నీతిని గూర్చిన జాగ్రత్త ఉండాలి, దేవుని గూర్చిన భయభక్తులు ఉండాలి. ఇలాంటి సెన్స్ ఎలా వస్తుంది? ఉండాలి అనుకుంటే రాదు. పరిశుద్ధాత్ముడు ఉంటే వస్తుంది. దేవుని పనిని శ్రద్ధగా చేస్తాం, దేవుని పనిలో బాధ్యత కలిగి ఉంటాం, పాపాన్ని గూర్చిన భయం కలిగి ఉంటాం, దేవుని చిత్తం నెరవేర్చడంలో ఆశ కలిగి ఉంటాం. ఇలాంటి మోరల్స్ ఎలా వస్తాయంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే వస్తాయి. అందుకే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నానని మీరేం టెన్షన్ అవ్వకండి, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వస్తే మీకు ప్రయోజనం, ఆయన వల్ల మీకు మేలు జరుగుతుంది. ఆయన పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు, మీలో ఉన్న స్వభావం ఏంటో ఒప్పింపజేస్తాడు. ఒక గిల్ట్ స్టార్ట్ చేస్తాడు, అపరాధ భావం స్టార్ట్ అవుద్ది. నిజమే, నేను దేవుని ఎదుట అలా లేనని ఒక భయం స్టార్ట్ అయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మనం ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడతాం. దేవా ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని బతిమాలుకుంటాం. తెలియకుండానే కన్నీళ్ళు మనలో ఉబుకుతూ వస్తాయి, తెలియకుండానే బాధపడుతుంటాం. దేవుని ఎదుట ఇలాంటి సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతున్నప్పుడు ఈ సన్నిధిలో ఈ పరిశుద్ధాత్ముడి సహవాసంలో కలిగిన వారు ఏడుస్తారు. దేవుని బట్టి వాళ్ళు దేవా నీకు ఎంత దూరం మేము జరిగిపోయాం వాళ్ళు అర్థం చేసుకుంటారు. పరిశుద్ధాత్మని కలిగి ఉన్నవారు నీవిచ్చిన ఈ పౌరసత్వాన్ని మేము పోగొట్టుకొని ఆదాము స్వభావాన్ని మేము ఎలా కొనసాగిస్తున్నామో మాకు అర్థమైందని ఒక్కసారిగా మోకాలు వేసి ఏడుస్తారు వాళ్ళు. ఇది ఎవరిలో జరుగుద్దంటే మోడలిజంలో జరగదు, పరిశుద్ధాత్ముడి క్రియ అనుభవించిన వాడికి మాత్రమే జరుగుద్ది. ఆయన కాదు, ఈయనే, ఆయనే, తండ్రే. ఎవరి పాత్ర వాళ్ళు పోషించినప్పుడే పాప అన్నవాడు అన్నిటినీ వదిలి తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యంలోనికి రాగలడు. అందుకే రాస్తున్నాడు చూడండి, ఆయన వస్తాడు నీతిని గూర్చి, పాపమును గూర్చి,
తీర్పును గూర్చి ఒప్పింపజేస్తారు. అందుకే మొట్టమొదటి మనం చూస్తున్నాం, పాపం అంటే ఏంటో అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు రావాల్సిందే. మీరు పేతురు గారి ప్రసంగం మీకు గుర్తుందో లేదో, ప్రసంగం విన్న తర్వాత పబ్లిక్ అడుగుతారు, ఏమని అడుగుతారంటే, మాలో ఒక గిల్ట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతారు వాళ్ళు అన్నప్పుడు మాలో ఒక అపరాధ భావం స్టార్ట్ అయింది, ఇప్పుడు మేము ఏం చేయాలని అన్నప్పుడు ఆయన అంటాడు, ఒప్పుకోండి, మీ పాపాలు మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటాడో, మీరు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుని నిర్ణయం తీసుకుంటాడో మీకు క్షమాపణ దొరుకుద్ది. మీకు క్షమాపణ దొరికిన తర్వాత మరలా మీరు ఆ పాపం జోలికి పోకుండా మీకు పరిశుద్ధాత్ముడు అని ఒక వరాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడంటాడు. ఎక్కడ చూడండి ఈ చక్కటి నడవడిక మనకు బైబిల్లో కనబడుతుంది. ఇంకా ఏమి రాయబడింది, అదే మనకి నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. అంటే నీతి అంటే నువ్వేదో ఒక పని చేస్తావు, పనికిమాలిన పని, ఆ పని చేసి నిన్ను సమర్థించుకుంటావు. కానీ నిన్ను నువ్వు సమర్థించుకున్న లోపల ఒకరు ఉంటారు, ఆయన సమర్థించడు. ఇది నీతి కాదురా అని నీకు చెప్తాడు, ఇది మంచి కాదురా అని చెప్తాడు, ఇది దేవుని దృష్టికి అనుకూలం కాదురా అని నీకు చెప్తాడు. అంటే నీతి ఏంటో నేర్పిస్తాడు. నీతి ఎక్కడుందో చెప్తాడు. లోక నీతులు కాదురా, లోక సూక్తులు కాదురా, ఈ లోకం చెప్తుంది ఈ పద్యాలు అవి కాదురా, నీతి అనేది ఒకటి ఉందరా, ఆ నీతి దేవుడు రాయించాడు, అది నువ్వు పాటించాలి, దీనికి తగ్గట్టుగానే నువ్వు క్రియ జరిగించాలిరా అని దేవుడు లోపల ఒక పరిశుద్ధాత్ముడు అని ఒక వరాన్ని పెట్టి దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. చాలామంది నీతి అనగానే ఏమనుకుంటారంటే నీతి క్రియలు చేయడమే మనకు రక్షణ అనుకుంటారు. బైబిల్ అలా లేదు, బైబిల్ అలా చెప్పట్లేదు. నీతిని కూర్చోపి అంటే నీతి జరిగిస్తాడు, నీతిని చేస్తాడంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మనకి నీతి చేయడం కూడా రాదా, నీతి క్రియలు చేయడం కూడా రాదంటే చెప్పండి, రాదు. అంటే ఒక మంచి ఎలా చేయాలి కూడా మనకు తెలియదంటే, పాడైపోయిన పతనమైపోయిన హృదయాలు ఉన్న మనకి తెలియదు. ఒక మంచి క్రియ ఎలా జరిగించాలో తెలియదు, ఎలా ఒప్పింపబడాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, అసలు ఎలా మోకాలేయాలో తెలియదు, ఒక రిఫరెన్స్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, అసలు పనికి నీతికి సంబంధం ఏంటో తెలియదు, తీర్పుకి పాపానికి దూరం ఎంత ఉందో తెలియదు, మరి ఏమీ తెలియదు. ఇవన్నీ తెలియాలంటే సూత్రం ఒకటే, ఆయన మనలోనికి రావాల్సిందే, అంతే. ఆ పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తే కానీ ఆ నీతి క్రియలు, నీతి అనేది మనకు అర్థం కాదట. చాలామంది ఏమనుకుంటారంటే, నీతి చేసేసాం మాకెట్లే, నీతి క్రియలు జరిగించేసాం మాకెట్లే అంటే, 4 చీరలు పెంచేస్తే పరలోకం వెళ్ళిపోతారా? 4 భోజనాలు పెడితే పరలోకం వెళ్ళిపోతారా? ఆ నీతి క్రియలు చేసి వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? 4-5 నీతి క్రియలు చేసి వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదే నీతి అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న వారికి అర్థమవుతుంది ఏంటంటే, ఇది నీతి కాదు, ఈ నీతి క్రియలు ఎన్నికలోనికి రావు. నీతి క్రియ అనేది ఎలా జరిగించాలో పరిశుద్ధాత్ముడు మాత్రమే మనకు నేర్పిస్తాడు. అందుకే ఆయన వెళ్ళిపోవడం మనకు ప్రయోజనకరణం, ఈయన రావడం మనకు ప్రయోజనకరణం. ఆయన వెళ్ళాలి, ఈయన రావాలి. ఇప్పుడు ఆయనే వెళ్ళి మళ్ళీ వస్తాడా? ఆయనే చెప్పండి, ఈయనే. ఆయన వెళ్ళి ఎంత స్పష్టంగా రాశాడండి, నేను వెళ్ళిన తర్వాత మరొక ఆయన్ని మీకు పంపిస్తాను, ఆయన వచ్చిన తర్వాత మీకు ప్రయోజనకరంగా జరుగుద్ది అన్నాడు. ఇంకేం రాస్తున్నాడో అదే 16వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక ఏమని రాస్తున్నాడు చూడండి. తీర్పును గూర్చి అడుగుతున్నాను. ఇదే తీర్పు అనే ఒక సబ్జెక్ట్ మీరు లోకంలోకి వెళ్ళి చెప్పండి, నవ్వుతారు. బయట నవ్వరు, లోకంలో ఎలా నవ్వుతారు తెలుసా? జడ్జిమెంట్ ఉందట, తీర్పు ఉందట, దానికట మనం భయపడి ఈ రోజు నుంచే మనం ఏమీ చేయకుండా కాళ్ళు చేతులు కట్టుకొని బతకాలంట అని నవ్వేవారు లేరు. బయట నవ్వుతారండి. తీర్పు అనే సబ్జెక్ట్ బయట చెప్పండి, కానీ బయట వాళ్ళకి బాగా వినండి. ఇదే సబ్జెక్టు ఆ సెంటర్లో మనం నిలబడి చెప్తారే, దేవుని తీర్పు ఒకటి ఉంది, భయభక్తులు కలిగి ఉండండి, ఇలా కాలయాపన చేయకండి, ఈ చెరువుల చుట్టూ తిరగండి, దేవుని తీర్పు ఒకటి ఉంది, ప్రార్థన జీవితం, భయభక్తులు, ఈ ప్రార్థనా జీవితంలో ఇదిగో దేవుడు చేస్తున్న ఈ స్థితిగతులు ఏంటో నేర్చుకోండి అని ఒక్క మాట చెప్పండి, తీర్పుని గురించి చెప్పండి, నవ్వుతారు బయట. కానీ అడుగుతున్నాను, అదే తీర్పు ఉందన్న సంగతి మీకు అర్థమైంది, మీరు కూర్చున్నారు. ఇదే తీర్పు అన్న సబ్జెక్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు. ఇదే తీర్పు ఉందన్న సంగతి మీకు చెప్తే మీరు భయపడుతున్నారు. వాళ్ళకే మీకు తేడా ఏంటి? మీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తీర్పు ఉందన్న భయం ఆడుకుంటుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నవాడికే భయం ఉంటుంది.
భయం వేస్తుంది. అరే ఒకరోజు దేవుడు నన్ను తీర్పులో నిలబెడతాడు, నన్ను ప్రతి దాన్ని అడుగుతాడు, ఒకరోజు నన్ను అది రహస్యమైన కార్యమైన బహిర్గతమైన కార్యమైన ఏదైనా దేవుడు నన్ను లెక్క అడుగుతాడన్న ఒక భయం, తీర్పును గుచ్చిన భయం పరిశుద్ధాత్ముడు ఉన్నవాడికి ఉంటుంది. తీర్పు భయం నీకు రావట్లేదంటే నీలో ఎవరు పని చేయట్లేదు తెలుసా? అది నువ్వు జడ్జాగా సింపుల్గా, నాకు కొంతమంది గమనిస్తానండి, ఎంత సింపుల్గా ఆడేస్తారు అబద్ధాలు. సింపుల్గా మరి దీనికి కూడా అబద్ధం ఆడాలి. ఇలా ఏమనుకుంటారంటే తీర్పులు ఇవన్నీ ఎందుకు అడగడం, అన్నీ అడుగుతాడు. చిన్నదే పెద్దదే రహస్యమైనది బహిర్గతమైనది ప్రతి దాన్ని దేవుడు ఖచ్చితంగా వెలుగులోనికి తీసుకొస్తాడు. ఈ భయం ఎవడుకుంటుంది తెలుసా? ఆత్మ ఉన్నవాడికి ఉంటుంది. పరిశుద్ధ ఇదే సబ్జెక్ట్ మనం బయట చెప్తే ఏమంటున్నారు? తీర్పు గురించి చెప్తే తీర్పు అంట, ఆ తీర్పులో మనం నిలబడతామంట. దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడట. కుడివైపు గొర్రెలట, ఎడమవైపు మేకలట. అక్కడ నిత్యత్వం, కుడివైపు ఉన్నవారు నిత్యత్వానికి వెళ్ళిపోతారట, ఎడమవైపు ఉన్నవారు నిత్య నరకానికి వెళ్ళిపోతారట. విన్నారంటే దాన్ని నవ్వుతున్నారు బయట వాళ్ళు నవ్వుతున్న సబ్జెక్టు నీకు భయం కలుగుతుందంటే వాళ్ళకి లేనిది నీకున్నదండి చెప్పు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అడుగుతున్నాను, ఈ పరిశుద్ధాత్ముడి గురించి ఎంత స్పష్టంగా మనం రాయబడినప్పుడు, వీళ్ళకి అడుగుతున్న ఎంత స్పష్టంగా రాయబడినప్పుడు ఆయనే ఈయనని ఎలా కలపాలనిపిస్తుంది. ఇది ఒక దుర్బోధ ఉంది. అందుకే సంఘంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నేను. ఎందుకంటే వీటిని గూర్చిన ఇది ఎక్కడో ఉండేది ఒకప్పుడు. ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఇదో యెహోవా శాఖ అనేది ఒకటి ఉండేది లేండి, ఆ శాఖ ఒకటి ఉండేది. అది తండ్రిని మాత్రమే క్లెయిమ్ చేస్తారు, కుమారుడినిగా ఆయనే క్లెయిమ్ చేస్తారు. అది క్రొత్త నిబంధన ఒప్పుకోరు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ జెహోవా విట్నెస్లు అని చెప్పుకుంటారు. వాళ్ళు కొన్ని బాధలు ఎక్కడి వరకు మనకు పాక్కొచ్చాయి, చాలా దూరం వరకు పాక్కొచ్చాయి. కానీ ఇవే బోధలు రాను దానికి మోడల్ మార్చుకున్నాయి. ఆ మోడల్ ఎలా మార్చే తెలుసు? ఇదిగో ఇప్పుడు కొత్తగా మార్చి ముగ్గురు క్రొత్త నిబంధనలోంచి కూడా, అంటే పాత క్రొత్త నిబంధన కలిపి ఒక దుర్బోధ క్రియేట్ చేసి మోడలిజంలోకి మళ్ళీ తీసుకొచ్చారు. బహుశా అలాంటి ఊబులో ఎవరైనా పడతారేమో అనే భయంతోనే ముందుగా మీకు చెప్తున్నాను నేను. ఇంకేం రాయబడింది? అదే 16వ అధ్యాయం 13వ వచనం ఏం రాయబడిందో చూడండి. అయితే ఆయన సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక ఏటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయని ఏం చేస్తున్నాడంటే, 1 పాపమును గూర్చి, 2 నీతిని గూర్చి, 3 తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడంట. నేను అడుగుతున్నాను, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. మరొక మాట రాయబడుతుంది, సర్వసత్యములోనికి నడిపిస్తాడట. ఏంటది? సర్వసత్యంలో. అడుగుతున్నాను, సర్వసత్యంలో నడుస్తున్నామో లేదో మనకు ఎలా తెలుస్తుందండి? నువ్వు చేస్తున్న ఒక పని అది వాక్యానుసారమైనదా కాదా అని నీకు చెప్పేది ఒకే ఒక్కరు. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడే చెప్తాడు. నువ్వు చేస్తున్న పని వాక్యానుసారమైందా కాదని పరిశుద్ధాత్ముడు చెప్తాడు. అది లేఖనానికి సరిపోయే పని అయితేనే సర్వసత్యములోనికి నీ జీవితాన్ని నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి మనం ఇలా నడవలేకపోతున్నాం అనుకోండి, మనం చేసే ప్రతి పని మనం ఏమనుకుంటాం తెలుసా? ఇదే సత్యం అనుకుంటాం. మొన్న మధ్య ఒకరు కామెంట్ చేశారు, సెమినార్ కొరకు. ఏమని కామెంట్ చేశారంటే, ఇవన్నీ వేస్ట్ అండి, ఇదంతా సువార్త కదండి, ఇది పెద్ద కాదండి అని అడుగుతున్నాను. మరి వెళ్ళకపోయావు ఏజెన్సీకి, ఇంకెక్కడ ఎందుకున్నావు? ఈడు వెళ్ళరు, ఈడ భార్య వెళ్ళరు, ఈడి పిల్లలు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, కానీ చేసే పనులకు మాత్రం పేరెడతారు. అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు అలా మాట్లాడతారా? పరిశుద్ధాత్ముడు ఏం చెప్తారు తెలుసా? నీ మాట ఎలా ఉండాలో, నీ క్రియ ఎలా ఉండాలో, నీ పని ఎలా ఉండాలో ప్రతి దాన్ని గైడ్ చేస్తారు. మేము సత్యం కట్టిన సంఘం కట్టినప్పుడు ఒకడు ఇలాగ అన్నాడండి, ఇదంతా కాదు, ఇదంతా పని కాదు, పని అంతా నార్త్ ఏరియాలో ఉందన్నాడు. మరి నువ్వెక్కడున్నావు? సౌత్లో ఇంకెందుకున్నావు? వెళ్ళకపోయావా? నార్త్లో ఉన్న వాళ్ళు రక్షించాలనేది ఎంత వాస్తవమో, సౌత్లో ఉన్నది రక్షించాలని అంతే వాస్తవం. ఈదులో ఉన్నవాడు రక్షించాలని ఎంత వాస్తవమో, ఏజెన్సీలో ఉన్నవాడు రక్షించాలని అంతే వాస్తవం. అంతేగాని ఏజెన్సీలో చేస్తున్న వాళ్ళు గొప్ప, ఈదులో చేస్తున్న వాళ్ళు తక్కువని కాదు. అందరూ సమానమే, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాల్సిందే. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనులు ఇది సర్వసత్యం అని ఒక పదం తగిలిస్తున్నారు ఈ మధ్య. మీకు ఇంకా సత్యమే తెలుసు, మాకు సర్వసత్యం తెలుసు. సర్వసత్యం అంటే ఏంటో అయ్యా అని అడుగుతున్నాను. సర్వసత్యం అంటే ఏంటి? నువ్వు చేసే పని వాక్యం దాటిపోకుండా చేస్తాడు. ఈ పని వాక్యపు పరిధిలో ఉండేలా చేస్తాడు. నువ్వు చేసే పని ఇదిగో ఇది వాక్యానుసారం అనేదని నీతికి అనుకూలమైన క్రియను నీతో జరిగిస్తాడు. సర్వసత్యం అంటే వాక్యము పాటించే వ్యక్తిగా నిన్ను సంపూర్ణ స్థితిలోనికి నడిపిస్తాడు ఆయన.
సంపూర్ణమైన స్థితిగతుల్లోకి నీవు చేసే పనులు ఇదిగో ఇది వాక్యపు పరిధిని ఒక క్రియను జరిగిస్తాడు. ఇది లేదే. కానీ ఏం జరిగిస్తున్నారు తెలుసా? సర్వసత్యము సర్వసత్యం. సర్వసత్యం అంటే ఏంటి? ఆయన ఈయన, ఈయన ఆయన, ఆయన ఈయన అని ఇలా కలగూర వంటకు నమ్మితే అదేంటట? సర్వసత్యం అంట. అది సర్వసత్యమా? సర్వసత్యంలో నడవడం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని సత్యానికి అనుకూలంగా నడిపించడం, అది సర్వసత్యం. మరో మాట చెప్పినా, ఒక అడుగు ముందుగా చెప్తున్నాను. నువ్వు చేసే పని ఏది వాక్యానికి విరుద్ధంగా లేకుండా దేవుడు జరిగించడమే సర్వసత్యంలో నిన్ను నడిపించడం. రోజు రోజుకి నీలో ఆ పరివర్తన తీసుకురావడం. ఇంకా రాష్ట్రం చూడండి, అదే 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక విచిత్రమైన మాట ఉంది. త్వరగా ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని నన్ను మహిమపరచును. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. నేను అడుగుతున్నాను, చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరుస్తాడట? చెప్పాలి. క్రీస్తుని మహిమ అడుగుతున్నాను. ఆయనే ఈయన అయితే ఈయనే ఎలా మహిమపరుచుకుంటాడండి? ఎంత స్పష్టంగా రాయబడిందండి. ఆయన నన్ను మహిమపరచును. చాలామందికి ఇక్కడ మోడలిజం కాకుండా మరొక బోధ ఉంది. ఆ బోధ ఏంటో తెలుసా? కుమారుని మహిమపరచకూడదని ఒక దుర్బోధం తెలుసా? అదిగో తండ్రిని తగ్గించేస్తున్నారు, అదిగో తండ్రిని తగ్గించేస్తున్నారు, అదిగో తండ్రిని తగ్గించేస్తున్నారు అంటున్నారు. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడే ఎవరిని మహిమపరుస్తాడట? బైబిల్ ఉన్న తత్వం ఏంటో తెలుసా? కుమారుడేమో తండ్రిని మహిమపరుస్తాడు, కుమారుడేమో తండ్రిని మహిమపరుస్తాడు, తండ్రి ఏమో కుమారుని మహిమపరుస్తాడు, కుమారుడినేమో పరిశుద్ధాత్ముడు మహిమపరు. ఈ మూడు కనబడుతుంది మనకి. నా ఎబ్రీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తండ్రి అయిన దేవుడే కుమారుని ఏమంటారు తెలుసా? నా దేవా అని సంబోధిస్తాడు. ఆ కుమారుడైన దేవుడినే తండ్రి అయిన దేవుడు ఏమన్నా తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకున్న వాడు ఎవడును నా దగ్గర రాడన్నాడు. అంటే ఆయనే చెప్తున్నాడు ఏమని? కుమారుని మహిమపరచండి అని. ఈయనే చెప్తున్నాడు ఏమని? పరిశుద్ధాత్ముడు నన్ను మహిమపరచండి. విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళిద్దరు కలిసి ఏమన్నారు తెలుసా? తండ్రికి కుమారుడికి విరోధంగా మాట్లాడినా మీకు క్షమాపణ ఉంది కానీ చూసారా? అసలు అడుగుతున్నాను, ఎవరైనా ముగ్గురులో ఒకరినొకరు తగ్గించుకుంటున్నారో చెప్పండి. అంటే ఆయన ఈయన కనపరుస్తున్నాడు, ఈయన ఆయన కనపరుస్తున్నాడు, ఈయన అంటే ముగ్గురు వ్యక్తిత్వాలు మనకి ఎంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు అడుగుతున్నాను, వీళ్ళకి ఎలా వచ్చిందండి మోడలిజం? నేను అందుకంటున్నాను, త్రియేక దేవుడు అంటే ఈ త్రిత్వం అనే పదం మనకు బైబిల్లో కనబడదు. కానీ ఈ త్రియేక అంటే ఆయన ఈయన ఆయన అనే ఈ పదం కూడా బైబిల్లో కనబడదు. కానీ వీళ్ళు ఏమంటారంటే త్రిత్వం అనే పదం మీరు బైబిల్లో జీవించాలంటే నేను అడుగుతున్నాను, త్రియేక అనే పదం బైబిల్లో జీవించాలని నేను అడుగుతున్నాను. ఎక్కడుంది ఆయన ఈయనని? అందుకే ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయి. కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ముగ్గురు ఒకరిని ఒకరు కనుపరుచుకుంటారు, మహిమపరుచుకుంటారు. ఈ ముగ్గురిని అర్థం చేసుకోవడమే బైబిల్ యొక్క సారాంశం మనకు కనబడుతుంది. ఈ 14వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం ఏదైతే మనం కలిపి చదివామో ఇదే కంటెంట్ని కలిపి ఒక ప్రసంగం చేశాడు అపోస్తుల్లో పెద్దోడు ఎవరైనా పేతురు గారు. ఏమని చేశాడు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు త్వరగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. నువ్వు చదువు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అక్కడ వచ్చిన మీరు జాగ్రత్తగా దాన్ని విడదీయండి. ఏమంటున్నాడు 33వ వచనంలో? కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి. కాగా దేవుడు కుడిపార్శ్వన కూర్చున్నవాడు. నెక్స్ట్ పరిశుద్ధాత్మ. ఆ వచనంలో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. అంటే తండ్రి ఉన్నాడు, కుడిపార్శ్వన కూర్చునే కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన కూర్చున్న వాగ్దానం ఉందని ఒక మాట మనకు సెలవిస్తున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అసలు పరిశుద్ధాత్మను తిరగేసి మరగేసి ఏమన్నా తెలుసా? అసలు పరిశుద్ధాత్ముడి దేవుడు అంటున్నారు. ఎక్కడైనా పరిశుద్ధాత్మను దేవుడని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా అని అడుగుతున్నారు. పరిశుద్ధాత్ముని దేవుడని బైబిల్లో రాయబడింది. చూద్దాం ఒకసారి. అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చూడండి ఒకసారి.
అది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. టెక్స్ట్ సందర్భానుసారంగా చదవండి. ఇక్కడ రాయబడిన మాట ఎవరికి వచ్చో తెలుసా? నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావన్న పదం ఎవరికి క్లైమ్ చేస్తున్న పదమో తెలుసా? పరిశుద్ధాత్ముడికి. సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు ఏమని రాస్తున్నాడు ఇక్కడ? దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? నామము. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? సత్యస్వరూపి. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? ఇదిగో తండ్రితో ఎవరైతే కుమారుడు ఈక్వల్గా ఉన్నాడో ఆ కుమారుని మహిమపరచడానికి పంపబడిన మరొక ఉత్తరవాది. ఇంత స్పష్టంగా మనకు బైబిల్లో కనబడుతున్న అడుగుతున్నాను. పరిశుద్ధాత్మను గుచ్చి, కుమారుని గుచ్చి, తండ్రిని గుచ్చి ఇంత స్పష్టంగా బైబిల్లో కనబడుతున్న వీళ్ళకి బోధపడట్లేదంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? పైకి ఇదంతా అర్థం చేసుకుంటే పై వచ్చి ఏం మాట్లాడతారు తెలుసా? ఇదిగో అలా లేదు బైబిల్, అలా లేదంటే బైబిల్ ఇలానే ఉంది. బైబిల్ ఎలాగా రాయబడింది ఒకసారి చూద్దాం. ఆది కాండం ఒకసారి దేని ఎందుకని మంచిది? ఆది కాండము 1వ అధ్యాయం త్వరగా ఆది కాండం నేను ముగించేస్తాను ఇక్కడితో. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను దేవుని ఆత్మ ఎవరట? దేవుని ఆత్మ జలముల పైన అలా. ఆ రెఫరెన్స్ అలాగే గుర్తుపెట్టుకోండి. యోబు గ్రంథం అండి 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించేవారిని ఏమంటారు చెప్పండి? చెప్పాలి. అది ఏమంటారు? సృష్టికర్త అని అడుగుతున్నాను. సృష్టికర్త అనకూడదట. జనములను విభజించిన వాడిని ఏమంటారు? మానవును సృజించిన వాడిని ఏమంటారు? క్రియను జరిగిస్తున్న వాడిని ఏమంటారు? సృష్టికర్త అంటారు. అంటే పరిశుద్ధాత్ముడు సృష్టికర్త కూడా అంటే పరిశుద్ధాత్ముడు చెప్పండి సృష్టికర్త కూడా. దేవుని ఆత్మ నన్ను సృజించను. జలముల పైన ఆత్మ అల్లాడుచున్నది ఎంత వాస్తవమో, మానవ నిర్మాణంలో సృష్టికర్తగా పాత్ర పోషించిన సృష్టికర్త కూడా పరిశుద్ధాత్ముడు అన్నది అంతే వాస్తవం. మరొక రిఫరెన్స్ చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయంటే మృతులను సైతం బ్రతికించగలిగే జీవాధిపతి సృష్టికర్త ఎవరని చెప్తుంది చెప్పండి ఇక్కడ. అది పునరుద్ధానంలో కుళ్ళిపోయిన శవాల్ని, అంటే లాజరు కానీ లేదా రేపు పొద్దున మనం లేవబోయే శరీరాలు కానీ ఈ కుళ్ళిపోయిన దేహాలను కూడా జీవింపజేసి నిలబెట్టే ఈ తత్వం ఎవరికి ఉందట? పరిశుద్ధ. అంటే ఆదాము నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆత్మ వచ్చింది. అంటే ఆదాము నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆదాములోనికి ఆత్మ వచ్చిందన్నది ఎంత వాస్తవమో, రేపు మనం తిరిగి లేవబోతున్నప్పుడు కూడా మనలోనికి కూడా చెప్పండి పరిశుద్ధాత్ముడు వస్తాడన్నది కూడా అంతే వాస్తవం. అందుకే మళ్ళీ చదవండి ఒకసారి ఆ వచనం ముగిద్దాం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిన మనలను బతికించే పరిశుద్ధాత్ముడు ఆయనే. రేపొద్దున్న మనం కుళ్ళిపోయిన శరీరాలను కూడా బతికించేది ఆయన. అంటే రెండు అర్థాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆత్మీయంగా చనిపోయిన ఈ శవాలను బతికించింది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడే. అక్కడ మట్టిలో మహిమనిచ్చింది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడే. నీ ఆత్మే నాకు జీవం పోసిందని చెప్తున్న బైబిల్ ఎవరి గురించి చెప్తుంది చెప్పండి? పరిశుద్ధాత్ముడు. అంటే ఎక్కడ మీరు చూడండి,
తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా మనకు ఎలా కనబడతాడో, కుమారుడైన దేవుడు ఎలాగైతే సృష్టికర్తగా మనకు కనబడతాడో, పరిశుద్ధాత్ముడు కూడా అలాగే మనకి సృష్టికర్తలుగా మనకు కనబడుతున్నారు. అందుకే ముగ్గురు సృష్టికర్తలు అనకూడదట. బైబిల్ అంటుంది, నేనేం చేయను, బైబిల్ అలా ఉంది. ముగ్గురు సృష్టికర్తలు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 139వ కీర్తన ముగిద్దాం. 139వ కీర్తన 7వ వచనం నుండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశముకు ఎక్కినను, నీవు అక్కడున్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడున్నావు. నేను ఎక్కువ రెక్కలు కట్టుకొని అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించను. ముగిద్దాం. ఏమంటున్నాడు చూడండి, అక్కడ రెండు కలిపి రాశాడు చూడండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. అంటే తండ్రి గూర్చి ఏ పదాలైతే వాడాడు అదే పదాలు ఎవరికి వాడుతున్నారండి? పరిశుద్ధాత్ముడికి. ఏమని కింద వాడుతున్నారు చూడండి. ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నువ్వు ఉండడమే కాదు, నేను ఆకాశానికి ఎక్కిపోతే అక్కడ నువ్వు ఉంటావు అన్నది ఎంత వాస్తవమో, నీ పరిశుద్ధాత్ముడు ఉంటాడు అన్నది కూడా అంతే వాస్తవం. నువ్వు ఉన్న కాడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్న కాడ నువ్వున్నావు. మీ ఇద్దరు ఉన్న దగ్గర కుమారుడు ఉన్నాడు. మీ ముగ్గురు ఎక్కడున్నా ఆ నిత్యత్వం అక్కడ ఉందని ఎంత చక్కగా గ్రంథకర్తలు రాస్తున్నారండి. ఎంత చక్కగా మనకు అర్థమయ్యే రాస్తున్నారు చూడండి. ఇదిగో నీ ఆత్మ ఉంది, నేను ఎక్కడ పోదునంటే నీ కను దృష్టిలోంచి నేను ఎలాగైతే తప్పించుకోలేనో, నీ ఆత్మ దృష్టిలో నుంచి కూడా నేను అలాగే ఈ లక్షణాలన్నీ ఎవరికి చెప్పండి? తండ్రికి ఉన్నాయి చెప్పండి, కుమారుడికి ఉన్నాయి చెప్పండి, నేను కుమారుడి గురించి చెప్పట్లేదు. అంటే ఈ లక్షణాలన్నీ కుమారుడికి తండ్రికి ఉన్న లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి చెప్పండి? పరిశుద్ధాత్ముడికి ఉన్నాయి. ఇందులో భాగమే మన దొల్ల సంఘంలో మన సహోదరులు దొడ్డప్రసాద్ గారి సంఘంలో ఆ రోజు ఫస్ట్ అంటే జనవరి 1కి నేను ఈ మెసేజ్ చెప్తే, ఇందులో ఒక భాగం నేను చెప్తే అది కట్ చేసి మనకి రీల్స్ పెడితే చాలామంది తమ్ముళ్ళు నాకు పెడుతున్నారు. అందుకే మీ క్లారిటీ కోసం మీకని చెప్తున్నాను, వాళ్ళకి కాదు మీకు చెప్తున్నాను. ముగ్గురు చెప్పండి వేరుగా ఉన్నారు. ఏదో అని ఇలా అనేసారని అంటే ఇలాగనేది చూడు నడుగుతున్నాను, ఇది చూడు, అలా లేదు. వాళ్ళు అన్నట్లేదు, ఒక ట్యాగ్ ఇచ్చేస్తే అయిపోతుంది అడుగుతాను. సిద్ధాంతం ఇది. దీన్ని కూర్చొని దీన్ని ధ్యానించడం మొదలు పెడితే తరాలు ధ్యానించిన త్రిత్వం కోసం ఏమన్నారు తెలుసా? సముద్రం ఒడ్డు నిలబడి నీరంతా తోడేస్తే సముద్రంలో బాగా వినండి, సముద్రంలో నీరన్నా అయిపోద్ది. కానీ చెప్పండి, ఈ త్రిత్వాన్ని గురించి ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా మిగిలిపోయి ఉంటుంది. అదే త్రిత్వం అంటే. చాలామందికి మనం కన్ఫ్యూజ్ అయిపోయింది తెలుసా? కన్ఫ్యూజ్ అయిపోతే చెప్పిన ఈయన అంటే అంతగా ఇమిడిపోయి ఉంది వాళ్ళ ముగ్గురు వ్యక్తిత్వాలు. అందుకే కన్ఫ్యూజ్ అయిపోయారు. కొన్నిసార్లు ఈ పాత నిబంధన ప్రవచనాలు క్రొత్త నిబంధనలో క్లైమ్ చేస్తున్నప్పుడు ఈక్వల్గా అవే రెఫరెన్స్. అంటే ఇప్పుడు మనం వాడని చూసారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి ఏ రెఫరెన్స్ అయితే మనం చూసి మనం వాడుతున్నామో, లేదా ఏ రెఫరెన్స్ అయితే మనం చదువుతున్నామో, నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు అక్కడ ఉన్నావని ఇలాంటి క్లైమ్ చేసే రెఫరెన్స్ ఎలా అయితే ఉన్నావో, ఇదే రెఫరెన్స్ కుమారుని గురించి వాడేసరికి వీళ్ళు ఏమనుకున్నారంటే ఈయన అనుకున్నారు. మనం చదువుకున్నప్పుడు మనం రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్లో ఈ గలిలయ సముద్రం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడిచి వస్తున్నప్పుడు ఇదే సందర్భాన్ని కీర్తనలో ఉంటుంది. అదే సందర్భంలో కీర్తనలో ఉన్నప్పుడు సేమ్ అవే రెఫరెన్స్ గ్రంథకర్తలు కోట్ చేస్తుంటారు, వ్యాఖ్యానకర్తలు కోట్ చేస్తుంటారు. అంటే ఇలాంటి ఈక్వాలిటీ ఎప్పుడైతే చూస్తారో వీళ్ళు ఏమనుకున్నారంటే ఈయన అనుకున్నారు. అందుకే యెహోవా అనే పేరేంటో, సృష్టికర్త అనే అర్థం ఏంటో, ఆదరణకర్త అనే అర్థం ఏంటో, ఈ మూడు ఒకే స్థితిగతుల్లో ఎలా ఉన్నాయో తెలిస్తేనే పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంకా ఉంది, ఒక రిఫరెన్స్ చూసి ముగిద్దాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త అదే 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఒకసారి ముగించేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనం. సమస్తము ఎరిగిన వాడవనియు. యోహాను సువార్త 16:30 సమస్తము ఎరిగిన వాడవనియు, ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితివని
ఇక్కడ ఏమర్థమవుతుందండి? సమస్తము నువ్వు ఎరిగిన వాడువని. అంటే సమస్తము ఎరిగిన వాడిని ఏమంటారండి? సర్వజ్ఞాని అంటారు. అంటే ఈ పదం ఎవరికి వర్తిస్తుంది? సర్వజ్ఞాని అంటే నీకు సర్వము తెలుసు. ఇదే లక్షణం ఎవరికి వాడారు తెలుసా? ఒకసారి చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20 వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. సమస్తము ఎరుగు ఉన్నాడు. ఇందాక ఎవరి కోసం వాడాడు? 30 వచనంలో 16:30లో కుమారుని గురించి. కుమారుడికి ఏంటంటే సర్వము తెలుసు. ఇప్పుడు ఈ సర్వజ్ఞానం అనే పదం మళ్ళీ ఎవరికి వాడారు? తండ్రి అయిన దేవుని కంటే. తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞానే చెప్పండి, కుమారుడైన దేవుడు సర్వజ్ఞానే. ఇప్పుడు విచిత్రం, పరిశుద్ధాత్ముడు కూడా సర్వజ్ఞాని. ఎక్కడుంది ఒకసారి చూడండి, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు కలిపి ఉంటాయి చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అందరూ మనసులున్న మనుషాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. సర్వము తెలిసిన వారిలో తండ్రి ఉన్నాడు, సర్వము తెలిసిన వారిలో కుమారుడు ఉన్నాడు. చెప్పండి, సర్వము తెలిసిన వారిలో. ఇప్పుడు చెప్పండి, ఆయనే ఈయన, ఈయనే ఆయన. మరొక వింతైన మాట, అసలు పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొను. ఆ పరిశుద్ధాత్ముడు కమ్ముకున్న తర్వాత నువ్వు కుమారుడిని కందు అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు. తండ్రి ఇది చెప్పమని పంపించాడని గాబ్రియల్ చెప్తున్నప్పుడు తండ్రి వేరుగా ఉన్నాడు. మరో వింతైన మాట, అందరికీ సుపరిచితమైన మాట నేను చెప్తున్నాను. సుపరిచితమైన మాటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకోవడానికి ఒడ్డుకు వచ్చినప్పుడు పరలోకం నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు, కుమారుడు నీటిలో నిలబడున్నాడు, పరిశుద్ధాత్ముడు పాముర ఆకారంలో వచ్చి నడుతున్నాడు. ఆయన ఈయన అయితే మరి ఆయన ఎవరు మాట్లాడేది? ఆ మాట్లాడే ఆయన ఈయన అయితే నడుతున్నాను. ఈయనెవరు? ఈ వస్తున్న పరిశుద్ధాత్ముడు. అంటే నటిస్తున్నాడా? దాన్నే మీ అవతారం సబ్జెక్ట్ చెప్తే నటిస్తున్నాడనే చెప్పాలి. కానీ ఎవరికి వాళ్ళే వేరుగా ఉన్నారంటే బైబిల్ చెప్తుంది ముగ్గురు ఉన్నారు, ముగ్గురు సృష్టికర్తలుగా ఉన్నారు, ముగ్గురు ఒకే నామం కలిగి ఉన్నారు, ముగ్గురు సర్వజ్ఞానం కలిగి ఉన్నారు. ఈ చిత్రం ఏంటో తెలుసా? ముగ్గురు జీవాధిపతులుగా ఉన్నారు. మానవ నిర్మాణంలో తండ్రి అయిన దేవుడే కాదు, కుమారుడైన దేవుడే కాదు, చెప్పండి, పరిశుద్ధాత్ముడు కూడా క్రియాశీలకంగా పనిచేస్తాడు. మరొక్క మాట చూసి ముగించేద్దాం ఒకసారి. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం, మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇంకా చాలా ఉంది, నేను చెప్పట్లేదు. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడునుగాక. మళ్ళీ ఒకసారి చదువుతాం 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక, మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు ఏడంటున్నాడండి, ఆయన కాపాడు. కుమారుడు ద్వారా ఆ తండ్రి అయిన దేవుడు మిమ్ములను కాపాడునుగాక నడుతున్నాను. ఆయనే ఈయన ఎలా ఉందండి? అపోస్తులు బోధలోనే లేదు, ఎక్కడ ఏ పత్రికలో కనబడదు. అసలు అపోస్తుల కార్యంలో కానీ పత్రికలో కానీ మనకు ఎక్కడ కనబడదు. వాళ్ళ ముగ్గురు ప్రస్తావన మనకు కనబడుతుంది. చూడండి, చాలామంది ఇదంతా వదిలేసి మళ్ళీ కొంతమంది వస్తారు ఏమనంటే అసలు బైబిల్ ఎక్కడైనా యేసు ప్రభు దేవుడు అని ఉందంటే మళ్ళీ ఇదొక టర్ను, మోడలిజం ఒక టర్ను, యెహోవా విట్నెస్లు అదొక టర్ను, ఇదొకటి. మళ్ళీ బైబిల్ ఎక్కడైనా యేసు ప్రభు తనను తాను దేవుడు అని చెప్పుకున్నట్టు ఇదొక బోధ. ఇన్నున్నాయి. వీటి విషయంలో మీకు స్పష్టత లేకుండా అడుగుతున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు గురించి స్పష్టత లేకుండా నువ్వు బాప్టిజంలోకి అడుగులు పెడితే అని అడుగుతున్నాను. ఈ రక్షణలో ఏదో తేడా ఉందన్నమాట.
ఇవి మౌలిక సిద్ధాంతాలు అంటారు థియాలజీలో. ఇవి మౌలిక సిద్ధాంతాలు. వీటి గురించి మనం మాట్లాడడం ఎందుకంటే వీటి గురించి మాట్లాడితే మనకు బోరింగ్ సబ్జెక్ట్లా ఉంటుంది. మనకి ఎంతసేపు ఏం కావాలి చెప్పినా మారవా అన్నట్టు ఉండాలి మనకి. అలాగైతే మనకి ఇవాళ బాగా గద్దించారండి నన్ను జేమ్స్ గారు అన్నట్టుంటుంది. నేను అడుగుతున్నాను, నేను గద్దిస్తాడులే, నిన్ను ఓదారుస్తాడులే, నీతో మాట్లాడతాడులే, కానీ నీకన్నిటికీ రక్షణలో బతకాలంటే అసలు నువ్వు నమ్ముతున్న దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. తండ్రిగా ఎలా ఉన్నాడో, కుమారుడు ఎలా ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడో, ఈ ముగ్గురు తెలియాలి నీకు. ఎబ్రీ పత్రిక చూడండి 2వ అధ్యాయం, ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధ పరచువాడికిని పరిశుద్ధ పరచబడి వారికిని అందరికీ ఒక్కటే మూలము, ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపరచక నీ నామమును, ఇందాక మీరు చదివిన వచనానికి లింక్ చేయండి. ఇందాక కుమారుని ద్వారా ఎవరు పరిశుద్ధపరుస్తున్నారట? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడని మనం ఇందాక చూసాం 5:23లో. ఇక్కడ మళ్ళీ చూడండి, పరిశుద్ధపరచబడి వారికి ఒకటే మూలం ఎవరట? కుమారుడైన క్రీస్తుని గురించి. అంటే మీరు చూడండి, ఈ పరిశుద్ధపరిచే పాత్రలో ముగ్గురు పోషిస్తారంటే కుమారుడు మనుషులను పరిశుద్ధపరచడానికి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనుషుల్ని పరిశుద్ధపరచడానికి క్రియాశీలకంగా పనిచేస్తారు. అంటే మనకి పరిశుద్ధత నేర్పించడానికి ముగ్గురు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరో వచనం చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే. ఇప్పుడు ఈ 3 రిఫరెన్స్లు ఏమర్థం అవుతుందండి? దశలోనిక పత్రికలో, ఇందాక దశలోనిక పత్రిక మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధపరిచే ప్రాజెక్టులో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధపరిచే ప్రాజెక్టులో ఎబ్రీ పత్రిక ప్రకారం కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధపరిచే పాత్రలో ప్రాజెక్టులో చెప్పండి వీళ్ళు చెప్తున్నాను, ఏ పని అయినా వీళ్ళ ముగ్గురులో ఒక్కరు లేరని చూపించండి. ప్రతి పనిలో ఉంటారు, సర్వజ్ఞానంలో ఉన్నారు, నిత్యత్వంలో ఉన్నారు, మనిషిని సృజించడంలో ఉన్నారు, జీవంలో ఉన్నారు, మాట్లాడడంలో ఉన్నారు, జ్ఞానంలో ఉన్నారు, నామంలో ఉన్నారు. ఒక్క దిక్కునే వీళ్ళ ముగ్గురు లేదుగో ఈయన లేడు, ఇది మాత్రమే ఈయన పోసిన ఒక్క రిఫరెన్స్ ఎక్కడ మనకు కనబడదు. ప్రతి పనిలో ఈ ముగ్గురు పాత్ర మనకు కనబడుతుంది. కాకపోతే ఒకే ఈక్వాలిటీలో దీన్ని చదవడంలో విఫలమయ్యాం కనుకే దీన్ని అర్థం చేసుకోవడంలో రోజుకి దుర్బోధలు పుట్టుకొచ్చాయి. నిలబడి ఆలోచించి నడుతున్నాండి, ఎప్పుడు దుర్బోధలు ఎలా పుట్టుకొస్తాయంటే మనం ఆల్రెడీ మైండ్లో అక్కడ పెట్టేసుకుని ఇలా చెబుతున్నది మేము వినకూడదు అనుకుంటే అదే దుర్బోధ అవుద్ది. ఒకవేళ మేమే పొరపాట్లు ఉంటే అడుగుతున్నాను, మేమే పొరపాట్లు ఉంటే ఎంతకన్నా స్పష్టంగా రెఫరెన్స్ చూపించండి. తప్పైతే మేము ఒప్పుకుంటాం, మాకేం సిగ్గులేదు. ఇన్ని రోజులు మేము ఎలా అనుకున్నాం మాకు తెలియలేదు, మేము మళ్ళీ ఇప్పుడు మేము నేర్చుకున్నాం, మీరు అన్నట్టే మోడలిజం రైట్ అని ఒప్పుకుంటాం, మాకేం సిగ్గులేదు. ఎంతకన్నా స్పష్టమైన రెఫరెన్స్ ఉండాలి, ఎంతకన్నా స్పష్టమైన రెఫరెన్స్. అలా అనిపిస్తుంది అనకూడదు, అలా ఉండాలి అక్కడ. అలా అనిపిస్తుంది అలా నీకు అనిపిస్తే కుదరదు అయ్యా, అలా ఉండాలి అక్కడ ఉంటేనే. అందుకే చూడండి, పరిశుద్ధపరిచే ఆ పాత్రలో ముగ్గురు కనబడుతున్నారు. మరొక వచనం చూద్దామా? ఇది లాస్ట్గా మరొక వచనం చూద్దాం ఒకసారి. చూడండి, మళ్ళీ సందర్భం రావచ్చు రాకపోవచ్చు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయిన వాడి నాసికారంధ్రంలో ఏముదడట? జీవవాయువును వదగా నరుడు జీవాత్మను. ఈ రెఫరెన్స్ మీరు అలాగే పట్టుకోండి. యోహాను సువార్త రండి ఒకసారి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలం కలిగిన. ఇప్పుడు మీకు సెన్స్ అర్థమైతే చెప్పాలి. ఈ 2 రిఫరెన్స్ ఎందుకు చూపించాను చెప్పండి. సమస్తము ఆయన మూలం కలిగినంటే ఇప్పుడు ఆదాము నిర్మాణం జరుగుతున్నప్పుడు పక్కన ఎవరున్నాడు చెప్పాలి. ఆయన ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? కుమారుడైన క్రీస్తు అక్కడ ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదంటే ఇప్పుడు ఆదాము నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా ఎవరున్నట్టు?
అందుకేనండి ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆ రోజుల్లో వీళ్ళకి పెద్దలకి ఈ విషయాలు అర్థమయ్యే కనుకే వాళ్ళ ఆ త్రాహిమం సాంగ్స్ పాడుతున్నప్పుడు కొన్ని కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ ముగ్గురు తత్వాలు కలిపి ఆ రోజుల్లోనే ఎంత చక్కగా పెద్ద పెద్ద థియాలజీ పదాలు కూడా చక్కగా ఒక పాటగా రాసి పడేశారండి ఆ రోజుల్లోనే. అందుకే పాత పాటలు వింటే జ్ఞానం వస్తుంది, ఇప్పుడు పాటలు వింటే జ్ఞానం వస్తుంది. అప్పుడు పెద్దలు వాళ్ళ వాక్యాన్నే పాటగా రాసేవారు, వాక్యాన్నే చొప్పించేవారు, ఆ ట్యూన్లో వాక్యాన్నే కూర్చోబెట్టేవారు. అప్పుడేనండి అది ఇతరులకి లేదా వినేవాడికి వాక్యము బోధపడేలా పనిచేస్తుంది. ఇప్పుడు పాటలు అలా లేవు. వాళ్ళ పాటలు ఆ రోజుల్లో కొన్ని పాటలు వింటుంటే ఆ త్రాహిమాంలో ఈ త్రిత్వానికి వచ్చిన పాట ఆ రోజుల్లోనే వీళ్ళు ఇంత బాగా ఎలా రాయగలరు అంటే వాళ్ళకి దేవుడు అంతగా తనను తాను బయలుపరుచుకున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లోనే అప్పటికే ఉన్నాడంటే ఆ రోజుల్లో ఏంటి, నువ్వు నేను పుట్టకముందే, సృష్టి పుట్టకముందే, అసలు ప్రారంభం అన్నది లేకముందే ఎల్లప్పుడూ తండ్రి యొద్ద ఉన్నవాడు. అందుకే ఆయన కూడా సృష్టికర్త. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. బాగా వినండి, ఆదాముని ఎలాగైతే తిరిగి లేపారో కుమారుడు కూడా తనకిష్టమైన వారిని చెప్పండి తిరిగి లేపుతాడు. ఆదాముని అడుగుతున్నానండి, ఆదాము లేవకపోతే ఏంటి చెప్పండి? మృతమైనదే. ఆ మట్టి అయినా ఏదైనా మృతమైనదంటే తండ్రి కుమారుడు ఇద్దరూ కలిసి ముగ్గురు కలిసి ఎలా అయితే తిరిగి లేపారో రేపొద్దున కుమారుడు తనకి ఇష్టమైన వారిని అందరినీ తిరిగి లేపుతుంటే ఈ ప్రాజెక్ట్ దేనికి ఈక్వల్గా మాట్లాడుతున్నారో తెలుసా? సువార్తల్లో జెనిసిస్లో ఏ గ్రావిటీ అయితే ఆ వచనాలు వాడారో అదే గ్రావిటీకి సంబంధించిన వచనాలే ఇదే యోహాను సువార్తలో వాడుతున్నారు. అంటే మనుషులను అంటే మరలా ఆయన అనుకున్న వారిని పునరావృత్పత్తి జరిగించగలడు, తిరిగి లేపగలడు. అసలు పునరుద్ధానం అంటేనే అది తిరిగి మళ్ళీ యథాస్థితికి తీసుకురాగలడు. అంటే పడిపోయిన ఆదాము జీవాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురాగలడు. ఇప్పుడు బాగానండి, తండ్రిని విన్నాం, కుమారుడు విన్నాం, ఒకసారి చూడండి, ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. మేము భ్రష్టులము కామని మీరు ఏ దుష్కార్యము చేయకుండవలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాం. 2వ కొరింథీ పత్రిక 13:6 చదవండి, చదువు. క్షమించండి, రెఫరెన్స్ మిస్ అయింది. అక్కడ రాయబడిన రెఫరెన్స్ ఉంటుంది, మనకి ఇంటికి వెళ్ళి చదువుతాం. రాయబడిన రెఫరెన్స్ ఏంటంటే ఇదిగో, ఏదైతే ఈ శరీరం ఖాయమైపోతుందో, ఏ శరీరం అయితే నాశనం అయిపోతుందో, ఏ శరీరం అయితే అక్షయమైన దేహం ఉండాల్సింది నశించిపోతుంది, ఇదే శరీరం మళ్ళీ నిత్యమైనదిగా లేపబడుతుంది. ఆ లేపబడుతున్న క్రియ కుమారుడు ద్వారా జరగబోతుంది. ఈ కుమారుడు ద్వారా జరగబోతున్న క్రియ కుమారుడిలో జరిగించిన క్రియ ఎవరిదంటే పరిశుద్ధాత్మ. ఎందుకంటే కుమారుడిని లేపింది ఎవరండి? పరిశుద్ధాత్మ. ఇందాక మనం చదువుకున్న అపోస్తల కార్యంలో అసలు పునరుద్ధానం అనే ఆ క్రియలో క్రియాశీలకంగా పనిచేసింది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ పనిచేయడం. అంటే కుమారుని లేపిన ఆత్మే చెప్పండి ఈ నశించిపోయి దేహాలను మరలా పరిశుద్ధాత్ముడు కూడా కుమారుని లేపినట్టుగా మనల్ని కూడా తిరిగి లేపబోతున్నాడు. అంటే మృతులను లేపేది తండ్రే కాదు, మృతులను బ్రతికించేది కుమారుడే కాదు, మృతులను బ్రతికించేది పరిశుద్ధాత్ముడు కూడా. ప్రతి క్రియలో మీరు చూడండి, ప్రతి క్రియలో మనకి ఇలా ముగ్గురు పాత్రలు మనకు కనిపిస్తాయి. అందుకే మోడలిజం అనేది మళ్ళీ చెప్తున్నాను, ఆ మోడలిజం అనేది ఒక మోస పద్ధతి. మోడలిజం అనేది ఎక్కడో అవతార సిద్ధాంతం అనేది తెచ్చుకున్నది. మోడలిజం అనేది బైబిల్ని బట్టి నన్ను అడిగితే అదే దుర్బోధ. మోడలిజం అనేది బైబిల్కి చాలా దూరంగా ఉన్నది. మోడలిజం అనేది బైబిల్కి విరుద్ధమైన బోధ. బైబిల్కి సరి అయిన బోధ ఏంటో తెలుసా? అపోస్తుల బోధ ఏంటో తెలుసా? తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇందులో క్లారిటీ మనకు ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సమానంగా ఉన్నారు. ఇది తెలియాలి, ఈ క్లారిటీ. ఇది తెలియకుండా అడుగుతుంది. ఇది తెలియకుండా మోడలిజంలోకి వెళ్ళినా ప్రమాదం. ఇది తెలియకుండా తండ్రి ఉన్నాడు, కింద కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కింద ఇలా తెలిసినా ప్రమాదం.
మరి రైట్ టీచింగ్ ఏంటంటే బైబిల్ చెప్తుంది, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ ముగ్గురు సమానంగా ఉన్నారు. ఈ ముగ్గురు నిన్ను పరిశుద్ధపరచడంలో పాత్ర పోషిస్తారు. ఈ ముగ్గురు నిన్ను రక్షించడంలో పాత్ర పోషిస్తారు. ఈ ముగ్గురు నిన్ను సృష్టించడంలో కూడా పాత్ర పోషించారు. ఈ ముగ్గురు రేపు మరణించిన తర్వాత నిన్ను తిరిగి లేపడంలో కూడా పాత్ర పోషిస్తారు. ఈ ముగ్గురు నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ ఉంటారు. ఈ ముగ్గురికి ఆ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురు సృష్టికర్తలుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు డౌట్ వచ్చేస్తుంది, ఏమనంటే మనకు ముగ్గురు దేవుళ్ళ అని. దానికి ఒక గంట పడుతుంది. మనకు ముగ్గురు దేవుళ్ళు అంటే కాదు, ఒక్కడే దేవుడు. నేను చాలాసార్లు చెప్పిందే మళ్ళీ చెప్పి నేను ముగిస్తున్నాను. మనకు ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడు అన్న శబ్దానికే ఏకాద్ అంటారు దాన్ని. ఆ ఒక్క దాంట్లోనే ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒక్క దేవుడు అంటే దైవత్వం. బైబిల్ దైవత్వం అనేది ఒక్కటే. బైబిల్ దైవత్వం అనేది ఒక్కటే. వ్యక్తిత్వాలే చెప్పండి 3 ఉన్నాయి. దైవత్వం అనేది ఒక్కటే, వ్యక్తిత్వాలే 3 ఉన్నాయి. ఎలా అన్న మాకు అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్తుంది మీకు చెప్తున్నాను. మనం అందరం మనుషులమైన మన అందరికీ మానవత్వం ఒక్కటే. కానీ వ్యక్తులకు వచ్చేసరికి సురేష్ వేరు, జేమ్స్ వేరు, మరొక సహోదరుడు వేరు. అంటే వ్యక్తులకు వచ్చేసరికి వ్యక్తులుగా వేరు, కానీ మానవులకు వచ్చేసరికి మానవత్వం అనేది ఒకటే. మానవులుగా ఎంతమంది ఉన్నా మానవత్వం అనేది ఒక్కటికి ఎలా పిలువబడుతుందో, వ్యక్తులుగా వీళ్ళ ముగ్గురున్న దైవత్వం అనేది ఒక్కటే. దాన్నే నేనే దేవుడు అన్న పదమే బైబిల్లో వాడబడింది. దాన్నే ఏకాద్ అంటాడు. ఓయ్ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ఒక్కడై ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ పదాలన్నీ ఆ ఒక్క వ్యక్తిత్వాన్ని ఆ ఒక్క దైవత్వాన్ని చూపిస్తూ ముగ్గురు వ్యక్తిత్వాన్ని నిలువరించే బైబిల్ తత్వమే మనకు బోధిస్తున్న, ఘోషిస్తున్న, బైబిల్ చెబుతున్న దైవత్వం. ఇది అర్థం చేసుకోకపోతే నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ క్లారిటీ మీకు లేకపోతే మీరు బాప్టిజాల్లో ఏ సెన్స్తో మీరు బాప్టిజం తీసుకున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే మీరు బాప్టిజాలు ఎవరైనా తీసుకొని మీకు ఈ సెన్స్ తెలియకుండా, అంటే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడిగా ఈ ఒప్పుకోలు లేకుండా ఒకవేళ మీరు బాప్టిజాలు తీసుకుంటే ఈయన చాలామందికి తండ్రి తెలియదు, చాలామందికి కుమారుడు తెలియదు, చాలామందికి కుమారుడు తెలిసిన పరిశుద్ధాత్మ తెలియదు. ఈ 3 క్లారిటీ లేకుండా మీరు బాప్టిజాలు పొందితే నడుతున్నాను, మీ రక్షణని దేవుడే తీర్పు తీర్చునుగాక. ఒకవేళ మీ ముగ్గురు నడుతున్నాను, ఈ ముగ్గురి మీద మీకు సరైన అవగాహన లేకుండా మీరు బాప్టిజంలోకి అడుగులు పెడితే మాకు డౌట్ వచ్చిందనియా, ఇప్పుడు మేము ఒప్పుకోలు అలా లేదు, అసలు తండ్రి కుమారుడు ఒక్కటే అనుకుని మేము బాప్టిజం పొందేస్తాం అని మీకు ఏమైనా డౌట్ ఉంటే రెండోసారి బాప్టిజాలు తీసుకోండి, తప్పేం కాదు. ఎందుకంటే ఒకరోజు పౌలు గారు పై ప్రాంతాల్లో తిరిగి వచ్చి మీరు ఆత్మను పొందుకున్నారని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, ఆత్మ అంటే ఏంటి అని అడుగుతారు. ఇలాంటి సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు ఆ రోజు ఆయన. చాలామందికి ఈరోజు అర్థమే ఉండదులేండి నాకు తెలిసి. ఆత్మ అంటే ఏంటి అని అడిగితే అప్పుడు అన్నారు, ఆత్మ అంటే ఏంటి అంటారు. మరి ఇన్ని రోజులు మీరు సువార్త ఎలా విన్నారు అన్నాడు. అంటే కుమారుడు గుచ్చే మేము విన్నాం అన్నారు. ఆత్మ అని ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలియదు అన్నారు. అయితే మీకు బాప్టిజాలు చాలు, రండి మీరు బాప్టిజం మరలా తీసుకోండి. అందుకే క్లారిటీ, ఇవి రక్షణ సిద్ధాంతాలకు మూలాలు. ఒకవేళ ఈ సిద్ధాంతం విషయంలో మీకు ఏమైనా అరమరికలు ఉంటే, మరలా మీకు ఏదన్నా లూప్ హోల్స్ మీకు ఏమైనా కనబడితే సహోదరులు ఉంటారు, అడగండి, మీ జవాబులు తెలుసుకోండి, బాప్టిజంలోకి అడుగు వేయండి.